హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో యూట్యూబ్ ఆటో డబ్బింగ్ ఫీచర్‌ని ఎలా పర్మనెంట్‌గా ఆఫ్ చేయాలో 2 మెథడ్స్‌లో అయితే చెప్తాను. సో, వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు యూట్యూబ్ ప్రెజెంట్ దీనిపైన ఎటువంటి అప్డేట్ అయితే తీసుకురాలేదు. నేను నా ఓన్‌గా 1 వీక్ నుండి అనాలిసిస్ చేసి ఒక ట్రిక్‌నైతే తెలుసుకున్నాను. ఈ వీడియోలో దాని గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది ప్రతి ఒక్క మొబైల్‌లో వర్కౌట్ అవుతుంది. నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెథడ్. మోస్ట్‌లీ ఈ మెథడ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను యూట్యూబ్‌నైతే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక వీడియోనైతే నేను ఓపెన్ చేశాను. suddenly loses monetization, and when it comes to the channel మీరిక్కడ చూడొచ్చు, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అయితే ప్లే అవుతుంది. ఇక్కడ సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. కింద ఆడియో ట్రాక్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి తెలుగుని సెట్ జేసుకోండి. ఈ విధంగా మనం ఆడియోని ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి సెట్ జేసుకోవాల్సి ఉంటుంది ఈ మెథడ్‌లో అయితే. మాట్లాడుకుందాం. అండ్ అలాగే మీరు కూడా ఈ తప్పులు చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈ విధంగా సెట్ జేసుకోవడం చాలా మందికి ఇన్‌కన్వీనియంట్‌గా అనిపిస్తుంది. సో, మీరు సెకండ్ మెథడ్‌నైతే చూజ్ జేసుకోవచ్చు. ఈ మెథడ్ నేను ఓన్‌గా అనాలిసిస్ చేసి చెప్తున్నాను. సో, ఇది అన్ని మొబైల్స్‌లో అయితే వర్కౌట్ అవుతుంది. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఈ మెథడ్‌ని యూజ్ చేసి మీరు పర్మనెంట్‌గా వీడియోస్‌ని తెలుగులోనే ప్లే జేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. పైన సెట్టింగ్ సింబల్ పైన క్లిక్ చేయండి. జనరల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాప్ లాంగ్వేజ్ అని కనిపిస్తది. దాని పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు తెలుగు అని సెట్ జేసుకోండి. చేంజ్ పైన క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, యూట్యూబ్ హోమ్ పేజ్ మొత్తం మనకు తెలుగు లాంగ్వేజ్‌లోనే కనిపిస్తుంది. ఇక్కడ బాటమ్‌లో గాని, అక్కడ టాప్‌లో గాని మనకు తెలుగు లాంగ్వేజే కనిపిస్తుంది. చాలామంది దీన్ని ఇన్‌కన్వీనియంట్‌గా గూడా ఫీల్ అవుతా ఉంటారు. సో, మీకు ఎవ్రీథింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్‌లోనే కనపడుతుంది. చాలామందికి ఇలా తెలుగు లాంగ్వేజ్ కనిపించడం చాలా ఇన్‌కన్వీనియంట్‌గా గూడా అనిపించొచ్చు. బట్ వేరే ఆప్షన్ మనకు లేదు. యూట్యూబ్ ఎటువంటి ఫీచర్‌నైతే దీనిపైన తీసుకురాలేదు. ఇదొక ట్రిక్కు. ఇలా సెట్ జేసుకుంటే డెఫినిట్‌గా అన్ని వీడియోస్ తెలుగు లాంగ్వేజ్‌లోనే ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక వీడియోనైతే ప్లే జేస్తున్నాను. ఈ వీడియో ఆటోమేటిక్‌గా తెలుగు లాంగ్వేజ్‌లోనే ప్లే అవుతుంది. ఇక్కడ సెట్టింగ్ సింబల్ పైన క్లిక్ చేశాను. మీరిక్కడ చూడొచ్చు, మొత్తం తెలుగు లాంగ్వేజ్‌లోనే మనకు అన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఈ విధంగా ఉండడం మీకు నచ్చకపోతే మీరు మళ్ళీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌నైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సాధన అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఈ యాప్ భాష అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇంగ్లీష్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకుంటే తెలుగు లాంగ్వేజ్‌లో వీడియోస్ ప్లే అవుతాయా అంటే, కొన్ని మొబైల్స్‌లో ఇది వర్కౌట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా తెలుగు లాంగ్వేజ్‌లోనే ప్లే అవుతున్నాయి. కొన్ని మొబైల్స్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం వల్ల తెలుగు లాంగ్వేజ్‌లోనే వీడియోస్ ప్లే అవుతున్నాయి. మోస్ట్‌లీ మీకు పర్మనెంట్‌గా తెలుగు లాంగ్వేజ్‌లోనే వీడియోస్ ప్లే అవ్వాలంటే డెఫినిట్‌గా మీరు దీన్ని తెలుగులోనే సెట్ చేసుకోండి. యూట్యూబ్ దీనిపైన కొత్త అప్‌డేట్ తీసుకొచ్చే వరకు ఇంతే. లేకుంటే మీరు ఫస్ట్ మెథడ్‌లో చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి తెలుగు లాంగ్వేజ్‌ని సెట్ చేసుకుంటే సరిపోతుంది.